ఓం శాంతి. భారతదేశం యొక్క స్వాతంత్రపు అమృత మహోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారీస్ వారు 2022వ సంవత్సరంలో స్వాతంత్రపు అమృత మహోత్సవం ద్వారా స్వర్ణిమ భారతం వైపుగా ప్రయాణం అంటూ కొత్త సేవా పథకాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి మాసం విశేషమైనటువంటి రోజులను జరుపుకుంటూ సమాజంలో ఉన్నటువంటి ఆయా రంగాల వారికి స్వాతంత్రపు అమృత మహోత్సవాన్ని గురించి తెలియజేస్తూ వారిలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని, నైతిక జాగృతిని తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నారు. విశేషంగా ఈ ఫిబ్రవరి మాసంలో చేయదలిచినటువంటి సేవా కార్యక్రమాలు ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా సేవా కేంద్రంలో సెమినార్ లేదా వర్క్షాప్ని నిర్వహించవచ్చును. ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్లో సెమినార్ని ఏర్పాటు చేయవచ్చును. ఎవరైనా మహిళా సైంటిస్ట్ని ఆహ్వానించి వారికి సన్మానం చేయవచ్చును. స్పిరిచువల్ సైన్స్ ఎగ్జిబిషన్ని కూడా ఏర్పాటు చేయవచ్చును. పాఠశాల విద్యార్థులకు సైన్స్ పోటీలను, క్విజ్ పోటీలను కూడా నిర్వహించవచ్చును. లేదా డిజిటల్ ఇండియా టు డివైన్ ఇండియా అనే పబ్లిక్ ప్రోగ్రామ్ని కూడా ఏర్పాటు చేయవచ్చును. ఫిబ్రవరి 28వ తారీఖున ప్రపంచ టైలర్స్ డేగా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది టైలర్స్ని ఆహ్వానించి చాలా సంవత్సరాల నుండి అంకిత భావంతో వృత్తిని నిర్వర్తిస్తున్న దర్జీలకు సన్మానించవచ్చును. లేదా వారి యొక్క యూనియన్ మీటింగ్లో పాల్గొని వారికి ఈ అమృత మహోత్సవం యొక్క సందేశం మరియు బ్రహ్మకుమారీస్ యొక్క సందేశాన్ని కూడా తెలియచేయవచ్చును. ఇలా సేవా కార్యక్రమాలను చేపడుతూ జనజీవన స్రవంతిలో దేశభక్తిని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ మనం కూడా ముందుకు సాగుదాం. ఓం శాంతి.